రేపటి గురించి ఇప్పుడెందుకు ఇయాల్టి సంగతి చూసుకుందామన్నట్లు ఆలోచిస్తే భవిష్యత్తు ఉంటదా చెప్పుండ్రి. రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతుంది, లోకం పరుగులు పెడుతుంది. కాలంతోని పోటీ పడకపోతే మనం వెనకబడిపోతాం. అందుకే కొత్త కొత్త ఆలోచన చెయ్యాలి. ముందు ముందు వచ్చే మార్పులకు ముందుగానే మనమంతా తయారు కావాలి. ఇగో గిట్లనే భవిష్యత్తుకు పనికొచ్చేటట్టు ఏపీల సీఎం చంద్రబాబు సారు మళ్ళేదో కొత్తిగురం చేసిందట. పాండి చూద్దాం. ఏం చేసినా సరే ఓ 20-30 ఏళ్ల తర్వాత ఎట్లుంటుందో ఇప్పుడే ఓ అంచనా వేసుకొని పని చేయాలి అంటుంటాడు ఏపీ సీఎం చంద్రబాబు సారు. గిట్లనే ఇప్పుడు ఏపీలో క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్ను తెరిచిండు ముఖ్యమంత్రి. క్వాంటమ్ సెంటరా గదేంటిదో అని పరిశాన్ అయ్యారు. అణువులు పరమాణువులతో నడిచే టెక్నాలజీని అభివృద్ధి చేస్తారట. అక్కడ క్వాంటమ్ టెక్నాలజీతో నడిచే కంప్యూటర్లు సిడిమెల్లే ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం చూపిస్తాయట. ఎసోంటి లెక్కలైన కళ్ళు మూసి తెరిచేలోపు పరిష్కారం చేస్తాయట. అంతేకాదు క్వాంటమ్ టెక్నాలజీతోని మనం ఎవరికన్నా ఓ మెసేజ్ పంపిస్తే దాన్ని వేరోళ్ళు అస్సలు తెలుసుకోలేరట. అంటే ఎంతటి మొనగాళ్ళైనా సరే హ్యాకింగ్ చేయలేరట. ఇప్పుడు మనం చూస్తున్న ఇంటర్నెట్ 3G 4G 5G అనుకుంటే నెమ్మలంగా ముంగటికి పోతుంది. కానీ క్వాంటమ్ టెక్నాలజీతో నడిచే ఇంటర్నెట్ రువ్వడు ఎంతనో ఎరికేనా కాంతి వేగంతో పనిచేస్తుందట. అసొంటి అణువులు పరమాణువులతో ప్రయోగాలు చేసే క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్నే ఇప్పుడు ఏపీలో చాలు చేసిండ్రు. దేశంలోనే ఎక్కడ ఇటువంటి సెంటర్ లేదు. తొలుతసారి అమరావతిలోనే పెట్టిండ్రు. అమరావతి 1S and 1Q are not merely computers. They are fully instrumented quantum hardware test beds. They will enable validation, benchmarking and certification under real operating conditions. In simple terms, they give India a platform not only to study quantum technology, but to build it, test it, refine it and trust it. That is the system we are going to build. రోజు రోజుకు టెక్నాలజీ మారుతాంది. ఇప్పుడైతే ఏఐ టెక్నాలజీ అవా నడుస్తుంది. ఇట్లనే పోత క్వాంటమ్ టెక్నాలజీ కూడా దునియాని ఏలబోతున్నదట. అందుకే దానికోసం ముందుకు ముందే తయారైతుండ్రా అన్నట్టు మనోళ్ళు. ఏమైనా భవిష్యత్తును అంచనా వేసుకుంటా బయట కొత్త ముచ్చట్లు ఎగురబెడుతుంటాడు బాబు సారు అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. దేశంలోనే ఎక్కడ లేని క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్ను అమరావతిలో పెట్టి అందరి చూపు రాజధాని మీద పడేటట్టు చేసిండ్రా అన్నట్టు కూడా మాట్లాడుకుంటారు ఇంతమంది.